సమయంలో ఎటువంటి ఒడిదుడుకులకు లోను కాకుండా మీరందరూ ప్రశాంత రీసెర్చ్ మంచి మంచి అవకాశాలను ముందుస్తున్నది కాబట్టి దాన్ని గమనిస్తూ గమనించాలి, అందరూ చాలా తొందరగా ఉన్నారు. సమయం మీ అందరికీ గంట సేపు కేటాయించి ఇంకా 50 నిమిషాల సమయం ఉన్నది. ఇంకా 50 నిమిషాల సమయం ఉన్నది కాబట్టి అందరూ నిదానంగా
చెరువేమో ఓ పువ్వుల వనమాయే గోను మగ్గులు మెలమెల మెరిసే వాడవాడంతా ఓ పువ్వుల వనమాయే పన్నెండే తెల్లై తెలువర ఉయ్యాలో నల్లయ మగులు ఉయ్యాలో నల్లై నల్గొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో పచ్చ పచ్చని గుళ్ళు ఉయ్యాలో పచ్చయమ్మ గుళ్ళు ఉయ్యాలో తంగేడు ఒక్క పిలిసే చందమామ బిగ్గన్న నిద్ర వేసే చందమామ బతుకమ్మ లేని పూత చందమామ రాణి రుద్రమ ప్రొడక్షన్స్ అలాగే జే వ్యాలీ రిసార్ట్స్ పోయిన సంవత్సరం 2015లో 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించింది. 2016లో కూడా 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాము. సో ఇందులో దీనికి ముఖ్యంగా తెలుగు మీడియా అంతా కూడా సహకరించింది. హెచ్ఎంటీవీ ప్రత్యేకించి మాకు మరింత సహకారాన్ని ఎక్కువగా కూడా కలిగించడం జరిగింది. అయితే సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ రోజు 9వ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ యువ బతుకమ్మ కాంటెస్ట్కి హెచ్ఎంటీవీ ప్రత్యేకించి కూడా మాకు చాలా ఎంకరేజ్ చేసింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ మహిళలందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా చాలా సపోర్ట్ కూడా చేశారు మాకు. సో మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పోయిన సంవత్సరం 9 రోజుల పాటు నిర్వహించినటువంటి బతుకమ్మ ఉత్సవాల్లో మేము గమనించిన అంశం ఒక్కటే ఏంటంటే 20 ఏళ్ల పైబడినటువంటి అమ్మాయిలందరికీ కూడా బతుకమ్మ పేర్చడము బతుకమ్మ పాటలు పాడడము వస్తుంది. కానీ ఈ జనరేషన్లో 2 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసు లోపల ఉన్నటువంటి అమ్మాయిలకి బతుకమ్మ పేర్చడము బతుకమ్మ ఆడడం అనేది రావట్లేదు. సో దాన్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 2 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్నటువంటి ఏజ్ గ్రూప్కి మేము బంగారు బొడ్డెమ్మ అనేటువంటి టైటిల్ పేరు మీద బతుకమ్మ ఆట పాట బతుకమ్మను పేర్చడంలో కంటెస్ట్ నిర్వహించాము. ఇవాళ 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అమ్మాయిలకు యువ బతుకమ్మ 2016 టైటిల్ని కూడా ప్రదానం చేయడం జరుగుతోంది. సో ఈ కాంటెస్ట్ అంతా అయిపోయిన తర్వాత గెలుపొందినటువంటి అమ్మాయిలకు మిస్ యూనివర్స్ తరహాలో ఒక కిరీట ధారణ కూడా చేయడం జరుగుతోంది. ఆ కిరీట ధారణ అలాగే వాళ్ళకి చక్కగా ఒక మిస్ యూనివర్స్ లాగానే యువ బతుకమ్మ అలాగే బంగారు బొడ్డెమ్మ రిబ్బన్స్ని కూడా వేయడం జరుగుతుంది. సో అంటే తెలంగాణ సంస్కృతికి కూడా అంత క్రెడిబిలిటీ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిలంతా మన సంస్కృతిని ఫాలో అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే హెచ్ఎంటీవీకి సహకరించిన హెచ్ఎంటీవీకి థ్యాంక్స్ అలాట్. తెలంగాణ మహిళలందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సంవత్సరం రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంది. అంటే లాస్ట్ ఇయర్ రోజుకి మేము ఉత్సవాలు నిర్వహించినప్పుడు 300-400 మంది వచ్చేవాళ్ళు. ఈ ఇయర్ చూసుకుంటే కనుక 500 to 1000 వచ్చారు ఒక్కొక్క రోజు ఎవ్రీడే. ఈవెన్ యువ బతుకమ్మ కూడా యువ బతుకమ్మ టైటిల్ని ఈ సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేశాము. సో మీరు చూసారు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది బంగారు బొడ్డెమ్మలు చక్కగా పార్టిసిపేట్ చేసి బతుకమ్మల్ని పేర్చి ఆడి పాడారు. స్వయంగా వాళ్ళు పాటలు నేర్చుకొని వచ్చారు. సో ఇది ఒక శుభ పరిణామం. నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిలు కూడా వాళ్ళుగా వాళ్ళ నానమ్మల దగ్గర తాతయ్యల దగ్గర అమ్మమ్మల దగ్గర కూర్చొని పాటలు నేర్చుకుంటారు. సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిన్నంగా అలుగు వాగి వారంగా బతుకమ్మ వెలతో దండోరే ఎండో వేసింది చూడు నువ్వు వేసింది నేను మాటిన పుట్టెలు చెరేగి యాలా కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాలా పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలేచి చక్కెర పోసి
దీవెనలే ఇచ్చే నేను ఆకిలి నుండి చెరుకు బలుగుల దాకా సోరవి చూడా బతుకమ్మల వాన చాలా బాగా అవుతుంది. ఫుల్ హ్యాపీగా ఉన్నాము, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. థ్యాంక్స్ టు రుద్రమ ఆంటీ ప్రొడక్షన్స్. అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది, బికాస్ చాలా మంది బతుకమ్మ అంటే వాళ్ళకి ఏంటో కూడా తెలీదు. సో అందుకోసం నేర్పించుకుంటూ అందరికీ చేపిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. జే కన్వెన్షన్లో 9 days అప్పుడే గడిచిపోయాయా అనిపిస్తుంది.